అందరికీ నమస్తే అండి. అందరికీ ఈ రోజు రెమెడీ ఏంటంటే, స్వామి మేము చాలా మంచి కూడి ఉండేది, మా మధ్యలో మూడో వ్యక్తి వచ్చి ఆ లొల్లీలు పెట్టింది, వాళ్ళ మాట విని మా మాట వింటలేరంటే, ఎవరైనా మీ మాట వినాలి అంటే భార్యాభర్తల మధ్యలో కావచ్చు, ప్రేమించుకున్న వాళ్ళ మధ్యలో కావచ్చు, కడుపులో అంటే మన పిల్లలు కూడా మన మాట వింటలేరు కదా, అలాంటి మాట వినని వాళ్ళకు ఇవేంటియో తెలుసు కదండి. చూపి ఇక్కడ మిరియాలు, ఇవి మిరియాలు ఏంటంటే, ఆ మిరియాలు తీసుకొని 7 మిరియాలు తీసుకొని, ఆ మిరియాలు తీసుకొని ఏం చేయాలంటే, మనం ఒక వైట్ పేపర్ లోపల ఒక బేస్తవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ ఈ వైట్ మిరియాలు 7 మిరియాలు తీసుకోవాలి. 7 మిరియాలు తీసుకొని ఆ వైట్ పేపర్లో పెట్టి ఏం సంకల్పం చెప్పాలంటే, పలానా ఆయన మన మాట వినాలి, పలానా వ్యక్తి మనం చెప్పినట్టు వినాలి, మన మాట వింటలేడు, మనం దూషించి వెళ్ళిపోతున్నాడు అని ఆ సంకల్పం చెప్పి ఆ వైట్ పేపర్లో పెట్టి ఒక దగ్గర ఆ షింకు, ఇంట్లో అయితేనేమో షింకు, లేదు అంటే షింకు కాడ ప్లేస్ లేదంటే కింద కాళ్ళు కడుక్కునే కాడన్నా ఇదాన్ని ఆ పేపర్లో పెట్టి కాల్ చేసేయాలి. కాల్ చేసిన తర్వాత ఈ కాల్చిన దాన్ని తీసుకొని వెళ్ళి పారే గంగ లోపల ఏమైనా సంకల్పం చెప్పాలంటే, పలానా వ్యక్తి మన మాట వింటలేడు, మనకు వశం అయిపోవాలి, మనకు వశీకరణ కావాలి, మన మాట వినాలని ఒక 7 సార్లు చెప్పాలండి. చెప్పి ఇది పారేటి గంగలో పెట్టేస్తే అట్లా మండలం అంటే 41 రోజుకు ఒకసారి అన్నా చేసుకోండి. కంపల్సరీ 100కు 200% మీకు రిజల్ట్ వస్తుంది. మీరు అనుకున్న వాళ్ళు మీ మాట 100కు 200% మాట వింటారండి. అందరికీ నమస్తే.